సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో మనకి ఈరోజు ఇంకొక జాబ్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో అది వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి సదర్లాండ్ గ్లోబల్. సో రోల్ నేమ్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25/6/2024. సో ఇది మనకి ఇక్కడ క్లియర్గా కంపెనీ యొక్క లింక్స్ అండ్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ దూరం కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో డొమైన్ వచ్చేసి ఐటీ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 2021 నుంచి 24 వరకు పాస్ అవుట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు 50% అగ్రిగేట్ జీపీఏ ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 25/6/2024. సో ఇది వచ్చేసి ఒక ఫుల్ టైమ్ రోల్, జాబ్ రోల్ అది. నెక్స్ట్ డిసిగ్నేషన్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్. సో దీనికి సిటీసీ వచ్చేసి 3 LPA. సో 3 LPA అనేది సో ఒక గుడ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రొవైడ్ క్వాలిటీ కస్టమర్ సపోర్ట్ వయా టెలిఫోన్ చాట్ సపోర్ట్ అండ్ ప్రొవైడ్ రిజల్యూషన్ యాజ్ పర్ పాలసీస్, డెమాన్స్ట్రేట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కంపోజర్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్, embrace constant change in the flexibility and good grace, communicate precisely clearly with friendly ambience, demonstrate appropriate sense of urgency, recognize with escalation is required to team leads, drive process and tool improvements, ability to prioritize the management skills with a high degree of flexibility. సో ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ సో మనకి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మనం ఉన్నట్టయితే సో వీళ్ళ రిక్వైర్మెంట్స్కి మీట్ అవుతాము. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి మనకి ఎంఎస్ ఆఫీస్ గురించి ఐడియా ఉండాల్సి ఉంటుంది అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. సో స్టూడెంట్ ఫర్ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో ఈ రోల్ వచ్చేసి డే అండ్ నైట్ షిఫ్ట్స్ అనే ఉంటుంది. సో మనం నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయడానికి అయితే కంఫర్టబుల్ అనే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఇనిషియల్ రౌండ్ స్క్రీనింగ్ టెలిఫోనిక్ స్క్రీనింగ్ రౌండ్ అనేది ఉంటుంది. సెకండ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఫేస్ టు ఫేస్ రౌండ్ అనేది ఉంటుంది. సో మనకైతే కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి అది కూడా ఫేస్ టు ఫేస్ రౌండ్ ఉంటుంది, అది కూడా క్లయింట్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఫైనల్ రౌండ్ వచ్చేసి అసెస్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్. సో ఈ మెయిన్గా ఈ 3-4 రౌండ్స్ తర్వాత మనకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో దీని త్రూ మీరు మెయిల్ ఐడి త్రూ వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో నేను అలాగే జాబ్ అప్లై చేయడానికి అనేది లింక్ వచ్చేసి మన జాబ్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది పేజ్ చేసినా మీరు అక్కడితో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి వచ్చింది. పొజిషన్ అప్లై చేసుకోవడానికి ఏం పొజిషన్ అనేది, యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్, మన పర్సనల్ నేమ్, ఫోన్ నెంబర్, జేపీఏ డీటెయిల్స్ అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మన బ్రాంచ్ ఇవ్వాల్సి ఉంటుంది, స్పెషలైజేషన్, గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇవ్వాలి. నెక్స్ట్ జెండర్ ఇచ్చేసి, ఇన్స్టిట్యూషన్ ఇచ్చేసి, డిస్ట్రిక్ట్ ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మనం వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మెయిల్ మీట్ అయి ఉంటుంటే మనకైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మెయిల్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్.